దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఫ్రైడే 24th ఏప్రిల్ 2026. మీ అందరికీ యేసుప్రభు వారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? సామెతలు 13వ అధ్యాయము 22వ వచనము. Proverbs chapter 13 and verse 22. మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలుగా చేయును. పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడిన ఈ వాక్యము 2 భాగాలుగా మనము ఆలోచన చేయాలి. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో. ఎ గుడ్ మ్యాన్ లీవ్స్ అన్ ఇన్హెరిటెన్స్ టు హిస్ చిల్డ్రన్స్ చిల్డ్రన్, బట్ ద వెల్త్ ఆఫ్ ద సిన్నర్ ఈజ్ స్టోర్డ్ అప్ ఫర్ ద రైచస్. ద వెల్త్ ఆఫ్ ద సిన్నర్ ఈజ్ స్టోర్డ్ అప్ ఫర్ ద రైచస్. ఒక మంచి వ్యక్తి, ఒక మంచి పురుషుడు, ఒక మంచి మనిషి తన పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తాడు. జాగ్రత్తగా గమనించాలి. 2వ భాగంలో డబ్బుల గురించి రాయబడ్డాయి. మొదటి భాగంలో స్వాస్థ్యం గురించి రాయబడ్డాయి. ఆస్తికర్తలుగా చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ దేవునికి స్తోత్రము కలుగును గాక. ఏ ఆస్తి గురించి మాట్లాడుతున్నాడండి? చాలాసార్లు ఆస్తి అనగానే మన మనసంతా ఇప్పుడు డబ్బు వైపే వెళ్తుంది. వెళ్ళవచ్చు. కానీ లోతుగా మీరు ఆలోచన చేసినట్లయితే ఒక మంచి మనిషి తన పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తాడు. స్పిరిచువల్ ఆస్తికర్తలుగా చేస్తాడు. ఆత్మీయ ధనవంతులుగా చేస్తాడు. దిస్ ఈస్ కాల్డ్ స్పిరిచువల్ ఇన్హెరిటెన్స్, స్పిరిచువల్ రిచెస్. ఏంటండి ఆత్మీయ 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 ఇన్హెరిటెన్స్ ఏంటి? స్వాస్థ్యం ఏమై ఉన్నది? యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించడం, యేసు ప్రభుని కలిగి ఉండుట, యేసు ప్రభుని స్వీకరించుట. టు హ్యావ్ జీసస్ ఈజ్ ద గ్రేటెస్ట్ రిచెస్ ఇన్ దిస్ వరల్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారిని కలిగి ఉన్న ఆస్తి ఇంకే ఏ ఆస్తి లేదండి. అందుకే ఒక మంచి మనుషుడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తాడు. ఒక మంచి మనుషుడు, ఒక గుడ్ మ్యాన్ ఏ విధంగా తన జీవితాన్ని కండక్ట్ చేసి ఆ ఫ్యామిలీలో ఒక విలువలను పెడతాడో, ఆ విలువలు, ఆ యొక్క ఆత్మీయ విలువలు పిల్లలను దీవిస్తుంది. యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించుటకు దీవిస్తుంది. సో వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ riches, greatest wealth is having Jesus Christ in your life. గొప్ప ఆస్తి ఏంటో తెలుసా? యేసు ప్రభుని నువ్వు కలిగి ఉన్నావు. దుఃఖకరమైన విషయం ఏంటి తెలుసా అండి? నువ్వు కలిగి ఉన్న యేసు ప్రభు కన్నా ఈ యొక్క అన్స్టేబుల్ డబ్బులను, అన్స్టేబుల్ కరెన్సీని ఎక్కువగా విలువ కడుతున్నారు చాలామంది. అస్థిరమైన ఆస్తిని విలువ కడుతున్నారు. స్థిరమైన ఆస్తి మనకు యేసుక్రీస్తే. స్థిరమైన ఆస్తి మనకు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, 2వ భాగముగా నీతిమంతుల యొక్క ఆస్తి ఎవరి దగ్గర పెట్టబడ్డది? పాపాత్ముల దగ్గర పెట్టబడ్డాది. వికెట్ పీపుల్ దగ్గర పెట్టబడ్డది. అనీతిమంతుల దగ్గర పెట్టబడ్డాది. దేవునికి స్తోత్రము కలుగును గాక. అంటే వారు ఎవరి గురించి పని చేస్తున్నారు? ఇంకొక భాగంలో వాక్యంలో ఉంటుంది. ఏమనుంటుందంటే, వారు కష్టపడుతుంది ఎవరి కొరకు తెలుసండి? నీతిమంతుల కొరకే కష్టపడుతున్నారు. భక్తిహీనులు నీతిమంతులను ధనవంతులుగా చేటుకో కష్టపడుతున్నారు. కాబట్టి జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ గమనించాలి. కాబట్టి దేవుడు మన కొరకు దాచిపెట్టిన ఆ యొక్క ఆస్తిని, ఆ యొక్క రిచెస్ని వారి దగ్గర నుంచి మన దగ్గరికి బదిలీ చేస్తున్నాడు. అది ఎలాగ జరుగుతుందనే విషయమే మనము ధ్యానము ద్వారా, దేవునితో సమయం గడపడం ద్వారా మనం గ్రహించాలి. Let us read it in Hindi. हिंदी में भी पढ़ेंगे. नीति वचन, उसमें 13 अध्याय और 22 वचन पढ़ रहे हैं. एक भला मनुष्य अपने नाती पोतों के लिए विरासत छोड़ जाता है, लेकिन पापी की संपत्ति अतः धर्मी लोगों के लिए संचित होती है. प्रभु को धन्यवाद. एक पापी का धन किसके लिए? धर्मियों के लिए रखा गया है. ओ प्रभु को धन्यवाद. भला मनुष्य क्या करता है? बच्चों को
बहुत आशीष देता है। क्या आशीष हो सकता है? यीशु मसीह के बढ़कर क्या आशीष है हमको? क्या धन है? लेकिन दुःख की बात है, यीशु मसीह आपके पास होकर भी हमारे पास वो नहीं है करके हम दुःख और చింతిत करते हैं. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నువ్వు యేసు ప్రభు అని ఆ యొక్క రిచెస్‌ని, ఆ యొక్క వెల్త్‌ని, ఆ యొక్క ఐశ్వర్యాన్ని నీవు గుర్తించాలి. గొప్ప చేస్తూనే ఉండాలి. అందుకే బైబిల్‌లో రాయబడింది, మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతకాలి. అప్పుడు మిగతావి ఆ డబ్బులన్నీయు నేచురల్ ఆ అస్థిరమైన ఆస్తి అన్నీయు నీకివ్వబడతాదంటున్నాడు దేవుడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఐ వాంట్ ఎవ్రీబడీ ఇన్ దిస్ డివోషన్ థాంక్ గాడ్ ఫర్ ద రిచెస్ హి హస్ గివెన్ us ఇన్ క్రైస్ట్ జీసస్. క్రైస్ట్ జీసస్ ఈస్ యువర్ వెల్త్. యేసుక్రీస్తు వారే నీకు ఐశ్వర్యమై ఉన్నారు. ఈరోజు ఈ ఆరాధనలో ప్రతి ఒక్కరము మన హృదయములో నుంచి యేసు ప్రభువారిని బట్టి తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఆయన కుమారుని మన కొరకు ఇచ్చాడండి. దానికంటే మించిన ధనము పరలోకంలో ఏమీ లేదు. జీసస్ ఈజ్ ఆల్. ఒక భక్తుడు అంటాడు, 10,000 మందిలో అతి సుందరుడు ఆకాంక్షణీయుడు. 10,000లో అతి సుందరుడు. దెర్ ఇస్ నథింగ్ గ్రేటర్ దెన్ జీసస్ క్రైస్ట్. అన్ని నామముల కన్నా పైనామము, రూపాయల కన్నా, డాలర్స్ కన్నా, యూరోస్ కన్నా, వాట్ ఎవర్ కరెన్సీ, అన్ని నామముల కన్నా పైనామం యేసు ప్రభు నామము. ఆ పేరు పలికితే ఎందుకండి పరిస్థితులు నీ వైపు మరలవు? ఈరోజు నువ్వు గుర్తించాలి, నీ దగ్గరున్న ఆస్తి యేసుక్రీస్తు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడి మమ్మల్ని ఆశీర్వదించావయ్యా. అవును తండ్రి, యేసు ప్రభువారు మాకెంతో గొప్ప ఐశ్వర్యమయ్యా. దీన్ని ఈ ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరము నాయన దేవ గుర్తించి గ్రహించి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. సహాయం చేసినందుకు స్తోత్రం నాయన. థ్యాంక్ యూ ఫర్ జీసస్ క్రైస్ట్ ఇన్ అవర్ లైవ్స్ మై ఫాదర్ లార్డ్. థ్యాంక్ యూ ఫర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇన్ అవర్ లైవ్స్ మై ఫాదర్. తండ్రి స్తోత్రం చెల్లిస్తున్నాను. అనారోగ్యులు అందరూ యేసు ప్రభు నామంలో స్వస్థపరచబడినందుకు స్తోత్రం. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు యేసు ప్రభు నామంలో జాబ్స్ పొందుకున్నందుకు స్తోత్రం నాయన. బిజినెస్ చేస్తున్న వారు యేసు ప్రభు వారు లాభం పొందుకున్నందుకు స్తోత్రం. చదువుకుంటున్న వారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారు యేసు ప్రభు వారి నామంలో నాయన వారు గెలిచినందుకు, వారు నాయన సాధించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు యేసు ప్రభు నామంలో నాయన మీ దయాకీటు వరకు ధరింప చేయబడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవతని పరిచర్య చేస్తున్న ప్రతి ఒక్కరు వారి మినిస్ట్రీస్లో యేసు ప్రభు నామములో వారి పరిచర్య దీవింపబడినందుకు స్తోత్రం నాయన. భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ నాయన యేసు ప్రభు నామములో భారతదేశం రక్షింపబడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తున్నాను. యేసు ప్రభు నామములో నాయన తండ్రి యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు స్తోత్రం చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన దిన ఆహారమును మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధులు తెగ కీనిని తప్పించుము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమెను ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం మీకు ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన విషయములతో, సంగముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.